ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సత్య మహదేవయ్య దగ్గరికి వచ్చి ఏ కన్న కొడుకుకి ఏ కన్నతడి కత్తి ఇచ్చి మరీ చావుకు ఎదురు వెళ్ళనివ్వడు. కానీ మీరు ఇలా చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న మహదేవయ్య అయితే, ఓహో, నీకు నిజం తెలిసిపోయినట్టుంది. కృష్ణ కన్న కొడుకు కాదని నీకు తెలిసిపోయింది కదా, అయినా నువ్వేం చెయ్యగలవులే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య అయితే, నేనేం చెయ్యగలనా, నేను ఏం చేస్తానో మీకు తొందరలోనే తెలుస్తుంది. కృష్ణని మీ చేతుల్లో నుండి నేను వెనక్కి లాగేసుకుంటాను, అది చూడండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహాదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న సత్య మాత్రం సాక్ష్యాధారాలతో సహా ఈ తప్పులన్నీ బయటపెట్టి క్రిష్ ముందు దోషిలా నిలబెడతానో చూడండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మహాదేవయ్య అయితే చాలా కోపంగా సత్యను చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న సత్య మాత్రం, ఇలా చేయడానికి మీకు ఎంత ధైర్యం ఉంటే కానీ ఇలా చేస్తారు? కృష్ణ ఒక ఆట బొమ్మలా ఆడుకుంటున్నారు కదా, ఇక నుండి చూడండి నేనేం చేస్తాను అని చెప్పేసి అక్కడున్న మహదేవయ్య వైపుకు చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అది వినగానే అక్కడున్న మహదేవయ్య అయితే నవ్వుతూ ఉంటాడు. అది చూసిన సత్య అయితే, ఎందుకు అలా నవ్వుతున్నావు, ఇక నుండి మీరు నేను తేల్చుకుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మహాదేవయ్య అయితే, సరే సరే చూసుకుందాంలే, నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో చూద్దాంలే, ఇప్పటిదాకా నా కొడుకుకి నా మీద ప్రేమ ఉంది, ఇక పైన నా మీదే ప్రేమ ఉంటుంది, వాడిని అలా పెంచాను నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య అయితే, సరే సరే ఇప్పుడు నేను వచ్చాను కదా, ఏదో ఒకటి చూద్దాం,